అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు సంచలన ఆదేశాలను ప్రకటించింది. అయితే పరారీలో వైసీపీ నేతలు వీటిపై ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ని అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం అమ్మా, మన వీక్షకులు కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పాలనలో చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన మరియు టీడీపీ ఆఫీస్ పైన దాడు కేసుల్లో ముందస్తు బెయిల్ని హైకోర్టు ఈరోజు నిరాకరిస్తున్నట్లు తీర్పిచ్చింది. అయితే వైసీపీ నేతలు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు అసలు? అంటే సుగుణ గారు, ఎట్లా ఉందంటే అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనం ఎవరి మీద దాడి చేసినా, ఎలాంటి దాడులు చేసినా, ఎవరిని చంపినా, ఎవరిని ఏం చేసినా మన మీద కేసులు ఉండవు అనే ఒక భరోసాతో వాళ్ళు ఆ రోజున పెట్టిరేగిపోయారు. ఒక ప్రతిపక్ష నాయకుడి ఇల్లు అది మనం వెళ్ళకూడదు, ఆయన Z+ కేటగిరీలో రక్షణలో ఉన్న వ్యక్తిని కూడా వాళ్ళకి జ్ఞానం కూడా లేదు. తర్వాత ప్రతిపక్షానికి చెందిన కేంద్ర పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం అంటే ప్రతిపక్షం మీద ఇప్పుడు కూడా ఆ గౌరవం ఉండాలి. అంతేగాని అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా చేస్తుందని ప్రతిపక్షానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యాలయం మీద విచ్చలవిడిగా దాడి చేశారు, ధ్వంసం చేశారు. కంప్యూటర్లు ధ్వంసం చేయటం, అద్దాలు పగలగొట్టేయటం, ఆస్తులన్నీ ధ్వంసం చేయటం, వ్యక్తుల మీద తీవ్రంగా గాయపరచటం. అందులోనూ వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ స్వయంగా ఉండి డైరెక్షన్స్ ఇస్తూ అందులో కొంతమంది పోలీసులు కూడా ఇన్వాల్వ్ చేశారు సివిల్ డ్రెస్లో. ఎంత విధ్వంసం అంటే అది ఊహించినంత విధ్వంసం. జనం విస్తుపోయారు. ఇంకా పైగా దాన్ని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించాడు. ఎవరో బీపీ పెరిగిందేమో అంతేనన్నట్టుగా. దీంతో పోలీసులు కూడా చాలా చిన్న చిన్న సెక్షన్స్, అంటే స్టేషన్లో బెయిల్ ఇచ్చి పంపించేటంత సెక్షన్స్ ఇచ్చి కేసెస్ నిలబడకుండా చేశాడు. దాంతో అసలు ఎవరిని అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేసిన వాళ్ళకి బెయిల్ వచ్చేసింది. దీంతో ఆ రోజున ఎంత మొత్తుకున్నా కూడా, ఎంత విజ్ఞప్తులు చేసినా టీడీపీ వాళ్ళ గోడు ఎవరు వినిపించుకోవాలి. కానీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కేసుల్ని పునర్విచారణ చేయమని ఆదేశించినప్పుడు వాళ్ళ మీద జరిగిన దాడిని హత్యా ప్రయత్నంగా పెట్టి కొత్తగా సెక్షన్లు కట్టి మళ్ళీ కేసు రిజిస్టర్ చేస్తే ఇవాళ వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు, ఎవరు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, తలసల రఘురాం, వీళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్కి దరఖాస్తులు పెట్టారు. కోర్టులో పిటిషన్లు వేస్తే ఇవాళ నిర్ద్వందంగా హైకోర్టు ఇప్పుడు నేరాలు చేసి మళ్ళీ ముందస్తు బెయిల్ తీసుకోవటం అంటే లైసెన్స్ ఇచ్చినట్టు అనమాట మీరు నేరాలు చేయటానికి. మీరన్నట్టే సార్, ఈ దేవినేని అవినాష్, నందిగా సురేష్ వీళ్ళంతా కూడా అప్పట్లో జగన్ ఉన్నాడని జగన్ని చూసుకుని చెయ్యకూడని నేరాలన్నీ చేస్తూనే వచ్చారు. ఇప్పుడు అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎప్పుడైతే ఇవాళ వాళ్ళ యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తు బెయిల్ని హైకోర్టు నిరాకరించిందో, నిర్ద్వందంగా తోసిపుచ్చిందో, వీళ్ళందరూ ఇప్పుడు పరారిలో ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా ఇవాళ అక్కడ దండరాయన పాలెంలో నందిగామ సురేష్ ఉన్నాడు అనుకుని అరెస్ట్ చేయడానికి వెళ్తే ఎక్స్ బాపట్ల ఎంపీ, ఆయన పరారిలో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా పరారిలో ఉన్నారు. ఇప్పుడు దీంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పాత్ర కూడా ఉందని పోలీసులు కీలకమైన సాక్ష్యాలు సేకరించి ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఇది మామూలుగా జరగలేదు. ఉన్నత స్థాయి వైఎస్ఆర్సీపీ నాయకులు ముందస్తుగా ఒక ప్రణాళిక వేసుకుని మనుషుల్ని సమకూర్చుకుని సాయుధులుగా వాళ్ళకి అన్ని పగలగొట్టడానికి కావాల్సిన గొడ్డళ్ళు ఇలాంటివన్నీ కూడా ఇచ్చి దాడికి పంపించి స్వయంగా అక్కడుండి దేవినేని అవినాష్ వీళ్ళందరూ కూడా దగ్గరుండి చేయించారు. అది అందరికీ తెలుసు, అది మీడియాలో కూడా వచ్చింది. ఇవాళ హైకోర్టులో ముందస్తు బెయిల్ మీద విచారణ జరుగుతున్న సందర్భంలో కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి, ప్రభుత్వానికి సంబంధించిన లాయర్లు వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలని, వీడియోలని, ఆ రోజు వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియాలో జరిగిన ప్రసారాల భాగాలని కూడా తీసి చూపించారు. చూపించినప్పుడు హైకోర్టులో 2 జడ్జీలతో కూడిన బెంచ్ వాళ్ళు మేము ఇవ్వలేము దీని మీద అని పక్కన పెట్టించారు. అయితే వీళ్ళు ఇది కూడా అడిగారు, 2 వారాల పాటు ఈ ఉత్తర్వుల్ని సస్పెండ్ చేయండి, మేము సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తామని. అయితే దాని మీద ఇంకా నేను అప్పుడే అడ్రస్ ఇవ్వలేము, మేము తర్వాత ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటికైతే ఏమి లేటెస్ట్గా ఆదేశాలు ఇవ్వలేదు. వీళ్ళ కోసం అయితే పోలీసులు వెంటబడి తిరుగుతున్నారు. ఎవ్వరు కూడా అందుబాటులో లేరు. మరి ఆ రోజున సవాళ్ళు ఇసిరారు, మేము ఇక్కడే ఉంటాం, ఎవడేం చేస్తాడు చేయరు. ఆ రోజు ఎందుకు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్న పోలీసులు వాళ్ళు కూడా మౌనంగా ఉండి అక్కడ సాక్షుల్లాగా చూశారు. అది పట్టపగలు జరిగిన దాడి, ముందుగానే ఊహించి చేశారు. వాళ్ళు పథకం ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం వచ్చారు. చాలామంది వచ్చారు. అలాగే ఆయన ఇంటి మీద చేసినప్పుడు జోగి రమేష్
సాయుధుల్ని ఎంబడబెట్టుకుని అనుచరుల్ని కొన్ని పదులు కనీసం 30-40 వాహనాలకు ఇంకా పైనే సాయుధులు కర్రలతో వీటితోనూ ఇంటి మీద దాడి చేసి ఇంకా పైగా అప్పుడు మేము ఆయన అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి వెళ్ళాము. అపాయింట్మెంట్ కోసం 30-40 వెహికల్స్ వెళ్ళాలా, ఫోన్ మీద చేసే ప్రతిపక్ష నాయకుడు ఫోన్ నెంబర్ వీళ్ళకి తెలియదా, ఆయన పర్సనల్ అసిస్టెంట్స్ కానీ సెక్రటరీస్ కానీ అది తీసుకుని వెళ్ళొచ్చు. కానీ ఇంటి మీదకి వెళ్ళి గేట్లు తన్ని పగలగొట్టబోతే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు. అప్పుడు కూడా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అనుయాయులు కూడా అడ్డం వెళ్తే వాళ్ళ మీద దాడులు చేశారు. పోలీసులు లాఠీ చార్జ్ అయింది. అవన్నీ కూడా అలజడి అల్లర్లన్నీ కూడా మీడియాలో వచ్చినాయి. 1 కాదు 2 కాదు కదా. ఈ దీని మీద కూడా జోగి రమేష్ గారు కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళాడు. యాదృచ్ఛికంగా ఇవాళే దాని మీద కూడా విచారణ జరిగింది. అది కూడా నిరాకరించింది గౌరవ హైకోర్టు. దాని మీద కూడా మళ్ళీ 2 వారాల సస్పెన్షన్కి అడిగారు. అది వెంటనే కూడా హైకోర్టు ఒప్పుకోలేదు. నేరాలు చేయటం మా హక్కు, తర్వాత ముందస్తు బెయిల్ తీసుకోవటం మా హక్కు, లేకపోతే ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే మళ్ళీ మేము సుప్రీంకోర్టు కల్లా వెళ్ళి తెచ్చుకుంటాం తప్ప తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తర్వాత పోలీసులకి మేము ఎప్పుడైనా ఇళ్ళ దగ్గరే ఉంటాం, రండి ఏం చేస్తారన్న సవాళ్ళు చేసిన పెద్ద మనుషులు ఇవాళ ఎవరు కూడా కనిపించట్లేదు, కూడా చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. నేరాలు చేయటం ఎందుకు, అజ్ఞాతంలోకి వెళ్ళటం ఎందుకు? వీళ్ళంతా టాప్ క్యాడర్ వైఎస్ఆర్సీపీ నాయకులు. మరి వాళ్ళు ఫేస్ చేయాల్సింది. ఇప్పుడు ఆ రోజున ఎంత దౌర్జన్యంగా వెళ్ళి దాడులు చేశారో ఇవాళ పోలీసులు కూడా అరెస్ట్ను కూడా మీ తప్పు లేకపోతే మీరు నిలబడచ్చు కదా. అవును, ఇప్పుడు ఇవాళ హైకోర్టు ముందస్తు బెయిల్ ఎందుకు నిరాకరించింది? అందులో వాళ్ళకి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా మీ ప్రమేయంతో, మీ ప్రోద్బలంతో, మీ ప్రోత్సాహంతో, వెనుదనుతో ఈ దాడులు జరిగినాయి, ఈ కుట్రలో మీరు భాగస్వాములు అయ్యారు అని ప్రాథమిక సాక్ష్యాధారాలు కోర్టు వారు నమ్మారు కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. మీరు ఎంత పెద్ద నాయకులని కాదు, మీరు చేసిన పనులు ఎలాంటివి అనేది అక్కడ ముఖ్యం. అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు, కానీ అధికారంలో దిగిపోయిన తర్వాత కూడా దాన్ని సమర్థించుకుని చేసిన నేరాన్ని ధైర్యంగా ఒప్పుకుని జైలుకన్నా వెళ్తాం, శిక్ష అయినా అనుభవిస్తాం, కోర్టుల ముందైనా నిలబడతాం అనే ఆ ధైర్యం లేకుండా పారిపోవటం అనేది పిరికిపంత చర్య. ఆ రోజు ఎంత ధైర్యంగా మీరు పగలగొట్టారో, ఎస్ మేము పగలగొట్టిన మాట వాస్తవం. ఆ రోజు మాకు బీపీ పెరిగిందని వాళ్ళ నాయకుడు చెప్పాడు కదా మా వాళ్ళకి, అదే చెప్పండి కోర్టు ముందుకు వచ్చి ఆ రోజు బీపీ పెరిగిందని పోలీసులతో కూడా చెప్పాలి. అంతేగాని దాడులు చేసి పారిపోవటం అది రాజకీయ పార్టీల లక్షణం కాదు. కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, ఒకరికి ఆదర్శవంతంగా ఉండాలి. ఇలాంటి దౌర్జన్యకాండ చేస్తే ఇవాళ తెలుగుదేశం అధికారంలో ఉంది, వైఎస్ఆర్సీపీ కార్యాలయాలను కూడా అదే స్థాయిలో ధ్వంసం చేయటం అన్న పెద్ద మాట. అంతే కదా, ఇటుగా చేయొచ్చు కదా, కానీ అది ప్రజలు సహించరు. ఇవన్నీ దౌర్జన్యాలు చేయబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత తీవ్రమైన భారీ మూల్యం చెల్లించుకుని 11 సీట్లకి పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడుకైనా ఆయన చెప్పాలి, మీరు పారిపోవద్దు, వచ్చి పోలీసుల ముందు చట్టానికి లొంగిపోండి, చేసిన తప్పు చేశాము. నేను ఆ రోజు నేను కూడా చెప్పాను, మా వాళ్ళకి బీపీ పెరిగింది, నన్ను తిట్టారు కాబట్టి మా వాళ్ళు దాడి చేశారని, మీరు సరెండర్ అవ్వండి, మనం న్యాయస్థానాల్లో పోరాడదాం, మనం నేరస్తులం కాదని, మన నిర్దోషత్వాన్ని నిరూపించుకుందాం అని పిలిపివ్వాలి. అంతేగాని పారిపోయినప్పుడు అది జనంలో ఎప్పుడు సంకేతాలు వెళ్తాయి అంటే నేరాలు చేస్తాం, చట్టానికి దొరకకుండా పారిపోతాం, మళ్ళీ వచ్చి నేరాలు చేస్తాం. ఇది ఒక మా వృత్తి అన్నట్టుగా ఉంది వైఎస్ఆర్సీపీ నాయకులది. అది ప్రజలు కూడా గమనిస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ సుగుణ. మన వీక్షకులకు కూడా నమస్కారం.